చాలా మందికి పెంపుడు కుక్క అంటే ప్రాణం. దానికి ఇంట్లోని మనుషుల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాటి ఆలనా పాలనకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఇక ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా తమ డాగీ జోలికొస్తే వదిలిపెట్టరు. వాటిని అనుక్షణం తమతో పాటే పెట్టుకుంటున్నారు. బెడ్ పై కూడా పడుకోబెట్టుకుంటారు. కారుల్లో తీసుకొని తిరుగుతారు. అయితే ఇంట్లో వాళ్లకు ఇబ్బంది లేనంత వరకు అంతా బానే ఉంటుంది. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలోకి పెంపుడు కుక్క వచ్చి అది సమస్యగా మారితే మాత్రం పరిణామాలు విపరీతంగా ఉంటాయి. కాపురాలు కూడా ముక్కలయ్యే పరిస్థితుల వరకు మ్యాటర్ పోతుంది. సరిగ్గా తాజాగా గుజరాత్లో ఇదే జరిగింది. భార్య పెంపుడు కుక్కలతో విసిగిపోయిన ఓ భర్త కోర్టును ఆశ్రయించాడు. న్యాయం కావాలని, పెంపుడు కుక్కలే ముఖ్యమని అంటున్న భార్యతో ఇక ఉండలేనని విడాకులు ఇప్పించాలని వేడుకున్నాడు. భార్య మాత్రం ఇదంతా డ్రామా అని కోర్టుకి సాక్ష్యాలను చూపించడంతో కోర్టులో సీన్ మారిపోయింది. ధర్మాసనం డైలమాలో పడి విచారణను వాయిదా వేసింది. ఇంతకీ భార్య దగ్గరున్న ప్రూఫ్స్ ఏంటి? లెట్స్ వాచ్. గుజరాత్లోని అహ్మదాబాద్లో భార్యాభర్తల మధ్య కుక్క పెట్టిన లొల్లి చివరకు కోర్టు మెట్లెక్కేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే అహ్మదాబాద్లో ఉంటున్న ఓ 41 ఏళ్ల వ్యక్తికి 2006లో వివాహం జరిగింది. కొన్నాళ్ల పాటు వీరి సంసారం బానే సాగింది. కానీ పెంపుడు కుక్క ఎంట్రీతో అంతా మారిపోయింది. భార్యాభర్తల మధ్య ఆ పెంపుడు కుక్క కయ్యాలకు దారితీసింది. దీనికి తోడుగా భార్య ఇంకా కుక్కలను తీసుకొచ్చి ఇంట్లో పెంచడం, వాటిని బెడ్ పై కూడా పడుకోబెట్టుకోవడంతో భర్తకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఆ పెంపుడు కుక్కలు అతన్ని కరిచాయి కూడా. అంతేకాదు, ఆ కుక్కల కారణంగా ఇంటి చుట్టుపక్కల వారితో గొడవలు కూడా మొదలయ్యాయి. దీంతో విసిగిపోయిన ఆ భర్త కుక్కలను ఇంటి నుంచి పంపేయాలని భార్యకు చెప్పాడు. కానీ ఆమె మాత్రం అందుకు ఒప్పుకోలేదు. తనతో పాటు తన పెంపుడు కుక్కలు కూడా ఇంట్లోనే ఉంటాయని భర్తతో తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలో భర్త తట్టుకోలేక 2008లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య జంతు హక్కుల సంఘంలో చేరిన తర్వాత ఆమె పదే పదే ఇతరులపై పోలీస్ ఫిర్యాదులు చేసిందని, తనకు సహాయం చేయడానికి తనను స్టేషన్లకు పిలిపించిందని, తాను నిరాకరించడంతో తనను దుర్భాషలాడి అవమానించిందని భర్త ఆరోపించాడు. అలాగే ఫ్రాంక్ కాల్ కూడా చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భార్య పెంపుడు కుక్కల కారణంగా తన జీవితం నరకమైందని, తాను బెంగళూరుకి వెళ్ళినా కూడా తన భార్య తనని ఏదో విధంగా వేధిస్తూనే ఉందన్నారు. ఇక అతను 2017లో అహ్మదాబాద్ కుటుంబం కోర్టులో విడాకుల దావా వేశాడు. కానీ తన వాదనను వేరుగా కోర్టు ముందు పెట్టడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. పెంపుడు కుక్కలతో తన భర్తకు ఏమాత్రం ఇబ్బంది లేదని, అతడే తనని విడిచిపెట్టి జంతు కార్యకలాపాలకు పరిచయం చేశాడని ఆమె కోర్టుకు చెప్పింది. అతను కుక్కలను కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలను ధర్మాసనం ముందు పెట్టింది. దీంతో కుటుంబం న్యాయస్థానం అతని పిటిషన్ను గతేడాది కొట్టివేసింది. ఫ్రాంక్ కాల్ కోసం విడాకుల కోసం కరెక్ట్ కాదని కోర్టు తెలిపింది. కానీ భర్త మాత్రం విడాకులు కావాలని 15 లక్షల భరణం చెల్లిస్తానని చెబుతున్నాడు. అయితే భార్య మాత్రం తనకు 2 కోట్లు చెల్లించాలి, విడాకులు తీసుకోవాలని పేచీ పెట్టింది. దీంతో ఈ కేసు విచారణ కోర్టులో జరుగుతుండగా తాజాగా దీన్ని డిసెంబర్ 1కి వాయిదా వేసింది ధర్మాసనం. ఇక ఇలా ఉంటే 2 ఏళ్ల క్రితం ముంబైలోని బాంద్రా కోర్టు పెంపుడు ఆసక్తికరమైన తీర్పునిచ్చింది. భార్యకు విడాకులిచ్చిన భర్తకు షాక్ ఇచ్చింది. భార్యకు ప్రతి నెల 70,000 భరణం ఇవ్వడంతో పాటు ఆమె 2 పెంపుడు కుక్కలకు కూడా ప్రతి నెల 50,000 రూపాయలు భరణం ఇవ్వాలని తీర్పునిచ్చింది.